ఈ తల్లి ఏమంటుందంటే పాపం ఇగో చేను చూడు గుడ్డ చేను ఎట్లుంది సంక్రాంతి దాకా ఇడుస్తాం నీళ్ళు అంటే మేము బుట్ట చేసినాం 15,000కు క్వింటాల్ విత్తనాలు తెచ్చినాం కాలువకేసిన రైతులు అంతా ఏడుస్తున్నారు చేను ఎండిపోయి నిన్ను మేము గెన్నియాలి మంచోడు ఏమంటానో మంచిగా చేస్తాడని నిన్ను గెన్నిచ్చినాం రైతులు ఏడ్చి నెత్తికి చేతులు పెట్టుకుంటారు చేను ఎండిపోయి చూడు చేను ఎండుతుంది ఈ రైతులకు నువ్వు ఈ ఒక్కసారైనా నీళ్లు ఎట్టి పరిస్థితులైనా నువ్వు నీళ్లు ఇడవాలని మేము మాట్లాడుతున్నాం నిన్ను ఎట్లా గడ్డకు ఎక్కించినా మమ్మల్ని అట్లా గడ్డకు ఎక్కేయాలని మాట్లాడుతున్నాం మేము ఈ గుడ్డ చేను అంత పాడాయి నెత్తి అప్పుల పాలయ్యి సస్తున్నాం సారు ఏమంటానా నార్కనూరు జిల్లా తిరుముదునూరు తాలూకా మేము ఎస్సి వాళ్ళం అబ్బాయి సస్తున్నాం నువ్వు ఎట్టి పరిస్థితులైనా కాలువకు నీళ్ళు ఈ 4 రోజుల కాలువకు నీళ్ళు ఇడుసాలని మేము మాట్లాడుతున్నాం సార్ నీ ఎట్టి పరిస్థితులైనా నువ్వు నీళ్ళు ఇడుసాలి ఆయన గడ్డకు పడ్డాక మనల్ని బొందాలు నూకిండు కథం ఆయన గడ్డకు పడ్డాడు కదా గడ్డకు పడ్డాక మనతోటి ఏం పని బొందాలు నూకేసి ఇంత మను పోతాడు సాగురి అని ఆ వెనకాల ఎట్లా ఎండిపోయింది చూడుర్రి మళ్ళీ నువ్వు అటు అక్కంచెలే గెలిచినావు కోడంగల్ నుండే గెలిచినావు నువ్వు ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనలని ఆ పర్యటనలని ఈ పర్యటనలను నీళ్లు వస్తానయా లేదా కరెంటు ఉంటుందా లేదా ఇది జర చూసుకుంటానా ముఖ్యమంత్రి గారు మీరు గిట్లనే చేస్తే 2 సంవత్సరాలు కూడా ఉండరు మీరు అది మీకే ఇడిచిపెడతాన్నాం ఓ పెద్ద పెద్ద భారీ వార్నింగ్ ఇవ్వడానికి మేమేం చెప్తలేం కానీ జర్ర నీకు నువ్వు సోయి తెచ్చుకొని నెల రోజుల నీ పాలన ఎట్లుండో జర్ర సోయికిరా కోదండరాము నమ్మియడానికి V6 వెలుక్కుపోయి ఒక ఇంటర్వ్యూ పెట్టు నా మీద బ్రహ్మాండంగా ఉన్నది ఆంక్షలు తొలగిపోయినాయి స్వేచ్ఛాజీవులుగా బతుకుతాను ప్రజలంతా అని చెప్పు అంటే ఆయన ముసల్తనానికి కుసుమగుడాలు అన్నట్టు ముసల్తనానికి ఆయనకు పదవి కావాలి కాబట్టి వచ్చి నేను భుజాల మీద వేసుకొని నిన్ను పొగుడుతాను కానీ ఇక్కడ అసలు అగో ఎస్సీ బిడ్డలాట ఎస్సీ మహిళాట ఈ షేన్ ఎండిపోయిందాట ఇది చూపించాలి కోదండరామరెడ్డికి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో తెలుస్తుంది బుద్ధి లేకుండా ఏం పాలన అని ఇది వచ్చి నెల కాలేదు అప్పుడే జనం అంతా ఆగమైపోయిండ్రు